లైవ్ షోకి తిరిగి స్వాగతం. 2019లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న కేంద్ర మంత్రివర్యులు తెలుగుదేశం సీనియర్ నేత శ్రీ సుజనా చౌదరి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 44% మంది అవునని, 56% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సుధాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు, అలాగే ఉపాధ్యాయ సంఘాల ప్రముఖ నేత. శ్రీ చిక్కుడు ప్రభాకర్ గారు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది. శ్రీ శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ శాసనమండలిలో మాజీ విప్, అలాగే మాజీ ఎమ్మెల్యే కూడా. శ్రీ మహేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే శ్రీ రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఏపీకి సంబంధించిన ప్రముఖులు. వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. నిన్న తెలంగాణకు సంబంధించి ఎన్కౌంటర్ విషయం చాలా తీవ్ర స్థాయిలో చర్చోపచర్చలకి దారితీస్తోంది. మంత్రి నాయన నరసింహారెడ్డి గారు కూడా దానిపై వివరణ ఇచ్చారు. ఇది దురదృష్టకరం, ఇకపై ఎన్కౌంటర్లు జరగకుండా చూస్తామని ఆయన భరోసా ఇచ్చినప్పటికీ కూడా నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఎదురుకాల్పులు లేనని ఆయన స్పష్టంగానే చెప్పారు. అయితే తెలుగుదేశం, కాంగ్రెస్, ఇతర వివిధ పక్షాలు మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ సహజంగానే కాంగ్రెస్ నేతలు కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రధానంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు శృతి హత్యపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలనంటే, మాజీ ఎమ్మెల్యే సీతక్క గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ కుటుంబం కోసం పోరాటం చేస్తుంటే మావోయిస్టులు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. మరి ఆ పరిణామ క్రమం, ఆ వాదన ఏపీకి కూడా వర్తిస్తుందా లేదా అన్న విషయం వేరే సంగతి. కానీ అయితే కాంగ్రెస్, టీడీపీల హయాంలో కూడా ఎన్కౌంటర్లు జరిగినప్పటికి కూడా ఇప్పుడు కేసీఆర్ గారిపై ప్రత్యేకమైనటువంటి విమర్శ. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్కౌంటర్ లేని తెలంగాణ వస్తుంది, ఉద్యోగాలతో కూడిన తెలంగాణ వస్తుందని వారు చెబుతూ వచ్చిన నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ వారిని ఆత్మరక్షణలో పడేసిందా, లేదా కాంగ్రెస్, టీడీపీలు రాజకీయ అవకాశవాదంకి పాల్పడుతున్నాయా, వారి హయాంలో ఎన్కౌంటర్లు జరిగిన వాటిని అప్పుడు సమర్థించుకున్నారా లేదా అన్న ఇష్యూస్ కూడా ప్రస్తావనకు వస్తాయి. ముందుగా చిక్కుడు ప్రభాకర్ గారు వారి వాదన ఏంటో విందాం. ప్రభాకర్ గారు చెప్పండి. నమస్కారం. ఎన్టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ పిల్లలను సీమాంధ్ర పాలకులు పిట్టలం కాల్చినట్టు కాల్చేస్తూ ఉన్నాయి. రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే ఎన్కౌంటర్ లేని తెలంగాణను తీసుకొద్దాం, ఒక ఆకుపచ్చని తెలంగాణను తీసుకొద్దాం, ప్రజలందరికీ ప్రజాస్వామిక హక్కులు గ్యారంటీ కాగలిగిన తెలంగాణ తీసుకొద్దాం అని చెప్పేసి చంద్రశేఖరరావు మాట్లాడుతూ, పౌరకుల సంఘం ఒక సందర్భం లోపల ఆయనను ఒక సమావేశానికి పిలిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే నేను పౌరకుల సంఘం అధ్యక్షునిగా ఉంటానని చెప్పేసి హైదరాబాద్ నగర నడిబొడ్డున హాబిట్స్లో చెప్పిన విషయాన్ని మర్చిపోయి గత 14 నెలల పాలన లోపల ఎంత విచ్చలవిడిగా రాజ్యహింస కొనసాగుతుంది అంటే, హైదరాబాదు నగరం లోపల ఒకవైపు ఓల్డ్ సిటీలో ఒక మహిళ, కొత్త సిటీ లోపల బోయినపల్లి లోపల ఒక పురుషుడు, ఖమ్మం జిల్లా వెంకటాపురం లోపల ఒక ఆదివాసి, నిన్నగాక మొన్న జరిగిన ఒక ఉన్నత విద్యావంతుల ఎన్కౌంటర్ను చూస్తే అసలు తెలంగాణ రాష్ట్రము ఇంతగా ఎన్కౌంటర్లను కొనసాగించవలసిన ఒక బాధ్యతను, అదేవిధంగా తమ అధికారాన్ని కొనసాగిస్తున్నది అని చెప్పేసి అనిపించక మానదు. నిన్న ఎన్కౌంటర్ లోపల నేను చాలా స్పష్టంగా ఆ శవాలను చూశాను. అక్కడ ఉమెన్ రైట్స్ కోర్టు లోపల ఆర్గ్యుమెంట్ చేసేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం, అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కనీసం పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి జిల్లా కోర్టులో వాదిస్తే, ఉమెన్ రైట్స్ కోర్టులో ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ను కూడా ధిక్కరించిన చరిత్ర వరంగల్ పోలీసులకు, ఈ రాజ్యానికి, ఈ స్టేట్కు ఉన్నది. రెండో వైపు నాయన నరసింహారెడ్డి గారు ఇంకా ఎన్కౌంటర్లు ఉండవు, ఇప్పుడు జరిగింది దురదృష్టకరం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మార్చూర్లకు పోయి ఆ శవాలను చూస్తే ఆ తల్లి బాధ మామూలు బాధ కాదు. శవం మీద చంద్రబాబు పీరియడ్ల గాంక, రాజశేఖర రెడ్డి పీరియడ్ల గాంక ఎట్లయితే యాసిడ్ పోసేసి చిత్రహింసలకు గురి చేసేసేసి ఎన్కౌంటర్లు జరిగినాయో, దానికి
మరిపిస్తా ఉంది. అప్పుడు జరిగినాయి అట్లా, ఇప్పుడు కూడా జరుగుతుంది, అప్పుడు కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. దానికి తేడా ఏం లేదు. నిజంగా అట్లా ఎట్లా జరుగుతుంది? పోలీసులు ఎంత మీకు పోలీసులని కోపం ఉన్నా కూడా పోలీసులు అట్లా అత్యాచారం అందుకొరకే మేము యాసిడ్ కూడా పోసి యాసిడ్ నేను ఏమంటున్నా వినడానికి కొంచెం అది వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటది, కానీ ప్రత్యక్షంగా చూస్తే అర్థం. అందుకొరకే మేము ఏమంటున్నామనంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుప్రీంకోర్టు కూడా ఏమన్నది అంటే PUCL వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు లోపల 2014 లోపల ప్రతి ఎన్కౌంటర్ మీద 302 కేసు పెట్టేసి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులను పోస్ట్ మార్టం గదిలోకి అనుమతించేసి హోల్ ఎపిసోడ్ వీడియోగ్రాఫ్ చేసేసి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తోటి మొత్తం పోస్ట్ మార్టం కండక్ట్ చేయాలని ఉన్నది. ఒకవేళ వాళ్ళకు అటువంటి జరగలేదు అనుకుందాం, కేసు కొద్దిసేపు చెప్పినట్టు జరగలేదనుకుందాం. అయితే జరగలేదనుకున్నప్పుడు హ్యూమన్ రైట్స్ గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ అమలు చేయొచ్చు కదా. నేను స్వయంగా శవాన్ని విద్యాసాగర్ రెడ్డి శవాన్ని చూస్తే కింది పనులు లేవు. ఉదయం 9 గంటలకే 10 గంటలకే ఒకనొక టీవీ ఛానల్ కు వాళ్ళు ఈమె అమ్మాయి పేరు అబ్బాయి పేరు వేరే చెప్పేసి విడుదల చేసిండ్రు. సాయంత్రం 5:30 6 గంటలకు వీళ్ళే అని కన్ఫర్మ్ చేసిండ్రు. ఇదంతా తతంగం చూస్తే అసలు స్టేట్ ఎంత అన్యాయంగా తెలంగాణ ప్రజల పట్ల ప్రవర్తిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వస్తే మావోయిస్టులు ఉనికి పెరుగుతుంది, మావోయిస్టులు ఇది పెరుగుతుంది అప్పుడు అంతా మీతో సహా అందరూ తీవ్రంగా ఎదురుదాడి చేసేవారు కదా. ఇప్పుడు మరి మావోయిస్టుల ఉనికి అప్పటికిప్పటికి ఏం పెరగలే. వాస్తవంగా అప్పుడున్నారు ఇప్పుడు ఉన్నారు. సామాజిక ఆర్థిక సమస్య ఇది. ఈ సమస్యను మొత్తంగా కూడా ఒక సమగ్రంగా మూలాల నుంచి పరిష్కరించకుండా పోదు. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోయేది ఉంటే తెలంగాణ కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఏదైనా రాష్ట్రం కావచ్చు. ఇప్పుడు పెరిగిందనే దాని విషయంలో కూడా మాత్రం నేనైతే యాక్సెప్ట్ చేయను. అదే విధంగా తరిగిందనే విషయాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను. కానీ ఎదురుకాల్పుల పేరు మీద ఒక దుర్మార్గమైన రాజ్యహింస కొనసాగడాన్ని దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించాలి మనం. ఖమ్మం జిల్లా లోపల వెంకటాపురం లోపల ఒక ఆదివాసి బండి ఆపకుండా కాల్ చేసేసిండ్రు. అతను హైదరాబాద్ లో నిమ్స్ తీసుకొచ్చి చంపేసిండ్రు. నిన్నగాక మొన్న మనం చూసినాం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హైదరాబాద్ సిటీ లోపల ఏం జరిగింది, మెదక్ జిల్లా లోపల ఏం జరిగింది, రంగారెడ్డి జిల్లా లోపల ఏం జరిగింది, నల్గొండ జిల్లా, వీటన్నిటి మీద కూడా ఎటువంటి ఎంక్వైరీస్ లేవు, ఎటువంటి విచారణ లేవు. చట్టం ఏం చెప్తుందంటే వీటన్నిటిని విచారించేసి చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించామని చెప్తా ఉంది. కానీ దీనికి మన సుధాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం సమాధానం చెప్తుంది ప్రజలకు అనే విషయాన్ని ప్రజలు పరిశీలిస్తారు. మహేష్ గారు మీరు మాట్లాడండి. మహేష్, నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా, సామాన్యుడే మా లక్ష్యము, సామాన్యుడి అభివృద్ధి కోసం నేను అహర్నిశలు పాటుపడతానని ప్రమాణాలు చేసి అనేక వేదికమైన ప్రసంగాలు ఇచ్చినటువంటి నాయకుడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ గడ్డ మీద ఇంతకుముందు పెద్దలు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా పచ్చటి తెలంగాణ, బంగారు తెలంగాణ అని మాటలు చెప్పినటువంటి నాయకుడు ఈరోజు తొలి నెత్తుటి సంతకం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ జిల్లాలలో ఖమ్మం ఆదివాసీ ప్రాంతాల్లో కానీ, వరంగల్ ప్రాంతాల్లో కానీ, కొంత భాగం మంతని లాంటి కరీంనగర్ జిల్లా ప్రాంతాల్లో కానీ ఈరోజు ఆదివాసీలు అనేక రకాల చెక్ పోస్టులు పెట్టి వివిధ దశలలో వాళ్ళ గ్రామాలకు సామాన్య పనుల మీద, రోజువారీ అవసరాల మీద కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రాంతం మార్చబడింది. అంటే మరి పాలకులకు, నక్సలైట్ అజెండా అన్న పాలకులకు ఈరోజు ఆ మాటలు ఎందుకు గుర్తొస్తలేవు అనేది ప్రధానంగా ప్రశ్న. ఇక రెండో విషయానికి వస్తే, నక్సలైట్ అజెండానే నేను ప్రజల్లోకి పోతానని చెప్పినటువంటి నాయకులు ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ కార్లు లేకుండా కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు కూడా తిరగలేని పరిస్థితి. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ బుల్లెట్ ప్రూఫ్లు కొనిచ్చుకొని, అంటే మరి ప్రజల నాయకులుగా చెప్పుకునే వాళ్ళు, 14 ఏళ్ళు ఉద్యమ నాయకులుగా చెప్పుకునే వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్. మహేష్ గారు, నాకు ఇంతవరకు మహేష్ గారు, సుధాకర్ రెడ్డి గారు 2-3 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, వారి గురించి మాట్లాడారు. సుధాకర్ రెడ్డి గారు ఒక మాట సుధాకర్ రెడ్డి గారు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క మాట, మారుమూల ప్రాంతంలో, గంగ ప్రాంతంలో పర్యటన చేసి వస్తాను. నేను చెప్తాను, అదే చెప్తాను కూడా ఆ రకమైన బుల్లెట్ ప్రూఫ్ కాదు, అసలు కారే లేదు, బస్ లో పోయి వస్తా అంటే
కొన్ని ఎక్సెప్షనల్ కేసులు చూసి మనం అట్లా మాట్లాడకూడదు సుధాకర్ రెడ్డి గారు. ఎట్లా అంతకుముందు మీరు చూస్తారు, మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు చదువుతున్నటువంటి వినండి సుధాకర్ రెడ్డి గారు, ముందు వినండి ప్రజలందరూ కూడా రోజు కూడా చెప్పనివ్వండి, నన్ను చెప్పనివ్వాలి కదా పూర్తిగా. ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మీరు చూసినట్టుగా ఎమ్మెల్యేలు పోతుండే ముంగట ఎస్ఐలు సలాములు కొట్టుకుంటా పెట్రోలింగ్ వెహికల్ అంటే ముందు ఒక కాన్వాయ్ పోయినటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? పోలీసు వాహనాలు ముందో వాహనం వెనుకో వాహనం, మంత్రులు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వస్తుండే, అది సమస్యాత్మక ప్రాంతాల్లో. కానీ ఇప్పుడు నాది మానకొండూరు నియోజకవర్గం, ఎమ్మెల్యే గారు రసమై బాలకృష్ణ గారు, ఆయన ముందు పోలీస్ జీబు లేకపోతే నడవలేనటువంటి పరిస్థితి. సో ఇట్లాంటివన్నీ కూడా కొత్తగా నయా జమాన్లో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కానీ ఈ పోలీసు జీబును ముందు క్యారీ చేస్తే తప్ప నడవలేని పరిస్థితి కానీ, మనం ఉద్యమ నాయకులుగా చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి నాయకులకు ఇవి ఎందుకు అవసరం పడ్డాయి అని అంటే ఒక అభద్రతా భావం. ఇక ముందు నుంచి ఒక్కసారి ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని మనం చూసినట్టయితే మొట్టమొదటిసారిగా పౌర హక్కుల నేతలందరూ అక్కడ ఉన్నారు. ఆ నేతలందరూ కలిసి బాలింగంపల్లిలో సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ పెట్టుకుంటాం. స్వేచ్ఛ వాయువుల మీద తెలంగాణ వచ్చిన సందర్భంగా ఒక మీటింగ్ పెట్టుకుంటాం అంటే వాళ్ళకు మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ముసలోళ్లను వృద్ధులను కూడా తీసి వ్యాన్లకి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే జరుగుతా ఉంది. పాలన చేసే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేస్తూ వచ్చింది. శాంతి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టు సోదరులందరినీ చర్చలకు పిలిచింది వాస్తవం కదా, సమస్య పరిష్కరించేదానికి. అయ్యా సుధాకర్ రెడ్డి గారు, ప్రభుత్వం ఇది. సుధాకర్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఓపిక పడితే నేను చెప్పేది విన్న తర్వాత మీరు చెప్పండి, మళ్ళీ నేను చెప్తాను. కానీ వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులను చర్చలకు పిలిచింది గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు పిలిచిందా? చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమైనా అట్లాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారా? జరగలేదు కదా. కనీసం వైఎస్ గారు ఉన్నప్పుడు చర్చలకు పిలిచి అసలు సమస్య ఏంటి, సమస్య మూలాలు, దాంట్లో భాగంగానే కదా సుధాకర్ రెడ్డి గారు వినండి, దాంట్లో భాగంగానే కదా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే అంటే గ్రామీణ యువత పక్కదారి పట్టకూడదని, అక్కడున్న అవకాశాల మేరకు పనులు కల్పించాలని, దానిలో భాగంగానే 1,00,000 ఉద్యోగాలని కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దానిలో భాగంగానే జవహర్లాల్ నాలెడ్జ్ సెంటర్ అని గ్రామీణ విద్యార్థులకు నైపుణ్యం స్కిల్స్ నేర్పించి వాళ్ళను ప్రయోజకులు తీర్చిదిద్దాలని చెప్పు. రాగానే 25,000 ఉద్యోగాల ప్రకటన ఇచ్చినాం. ఎక్కడ 1,07,000 ప్రకటన చేసినారు. మీరంటే తప్పులు మాట్లాడకూడదు సార్. మీరు విద్యావంతులు, మీరు మిగతా వాళ్ళు మాట్లాడితే దానికి అర్థం ఉంది. మీరు ఎట్లా మాట్లాడతారు? గవర్నర్ ప్రసంగంలో మీరు చెప్పింది 1,07,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, త్వరలో భర్తీ చేస్తామని. 700 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చి రేపు ఎల్లుండో పేపర్ జరిగే పరిస్థితి ఉంది. 1,07,000 ఎక్కడ, 700 ఉద్యోగాలు ఎక్కడ? ఎట్లా మాట్లాడతారు సుధాకర్ రెడ్డి గారు? అది కాదు ఇప్పుడు ఈ రోజు చర్చ, అది కాదు. మీరు మూలాల్లో గ్రామీణ యువతకు పక్కదారి పట్టకుండా. సరే, ఇంకొక మాట, గతంలో ఎన్కౌంటర్ జరగలేదని నేను అంటలేను, కానీ చర్చలకు పిలిచి శాంతియుతంగా దాన్ని పరిష్కరించడానికి ఒక ప్రయత్నం జరిగింది. మీ వైపు నుంచి ఆ ప్రయత్నం ఏది? మీ వైపు నుంచి ఆ ప్రయత్నం ఏది? ఇంకో మాట కూడా చెప్తా. మీరు శృతి యొక్క డెడ్ బాడీని మీరు చూస్తే, విజిట్ చేస్తే కొన్ని హృదయ విదారకమైనటువంటి ఫోటోలు, వీడియోస్ వచ్చినాయి. ఈయన బ్రెస్ట్ మీద మొత్తం కాల్చిన ఇనుప చువ్వల్ని దించినటువంటి పరిస్థితి. ఏ ఆడపిల్లకైనా, మన ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆ పరిస్థితి ఇబ్బందికరమైన చెప్పమాకండి కాదు. అంటే ఇబ్బందికరమైన వ్యవహారం కాదు. నాగరిక సమాజంలో తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. కానీ ఆ రకంగా ఇనుప చువ్వలు కాల్చి వక్షోజాల మీద, కాళ్ళ మీద చూడలేను. అవును, మీరు విజువల్ చూస్తే చూస్తాను. ఆ పక్కకి చిక్కుడు ప్రభాకర్ గారు ఉన్నారు. వాళ్ళు నిజ నిజాలు చేస్తుంటారు, అడగండి చెప్తారు. నీకు సంబంధం లేదు అసలు. దేనికి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా భాగం. మీరు అది గుర్తిరిగి మాట్లాడండి. అయినప్పటికీ కూడా ఎగ్జాగరేట్ చేసి మాట్లాడలేదు. నిజాయితీ, చిత్తశుద్ధి ఉండేది. చిత్తశుద్ధి మాట్లాడదాం. లోకేష్ గారు ఒక లైన్ లో ఉన్నారు. హలో లోకేష్ గారు, ఏ ఊరండి? హలో, మర్రిగూడ. నమస్కారం, మాట్లాడండి లోకేష్ గారు. హలో, మాట్లాడండి ప్లీజ్. నమస్కారం సార్. నమస్కారం పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. ఇది తెలంగాణ గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో. హలో, మాట్లాడండి, వినపడుతోంది. మా ప్రజల అనేది లేకుండా చేస్తున్నారు సార్.
ఇలా ఉద్యమం పరంగా మావోయిస్టులు లేకపోతే ఎవరైనా పట్లకు ఏదో ఒకటి చేస్తారనుకుంటే వాళ్ళని కూడా అణచివేత ఎలా సార్? ఓకే, మరి మావోయిస్టులు తుపాకులు పట్టు తిరగటం అట్లా వెళ్ళటం అడవుల్లో ఉండాల్సిన పరిస్థితి అది మంచిదేనంటారా? తీవ్రవాదం మంచిదేనా? హలో, రైట్. శివరామ్ గారు చెప్పండి. విపక్షాలను అణచివేస్తున్నారంటూ ఇక్కడ టీడీపీ వారు కానీ కాంగ్రెస్ వారు కానీ వ్యాఖ్యానిస్తున్నారు. మరి మీరేమంటారు ఈ పరిణామాల మీద? అక్కడ కూడా మరి ఏపీలో వ్యతిరేకంగా మావోయిస్టులు చేస్తున్న దాని మీద అక్కడ కూడా గొడవ అవుతుంది. మీరేమంటారు? తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా విపరీతంగా ఉంది. మామూలు కాంగ్రెస్గా వివిధ ప్రతిపక్ష పార్టీలను కూడా టెర్రరిస్టులుగా చూసే పరిస్థితి ఉందట. టెర్రరిస్టులుగా చూసే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని వీళ్ళకి ఏం అన్యాయం జరిగి కేసులు పెట్టినా కూడా అగైన్ వాళ్ళ మీదే కేసులు పెట్టి కొట్టి కాల్చి పడేస్తాం. మీరు మీటింగ్లు పెట్టుకునే కూడా అవకాశాలు లేవు. మీరు చూస్తున్నారు లేదు, మన ఈ మధ్యనే మొన్న కాన్స్టిట్యూన్సీలో అనంతపురం జిల్లాలో వెలుగుపలో మామూలు ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛ కూడా లేకోకుండా ఇంత హిట్లర్ పరిపాలన మీరు ఎక్కడైనా చూసారా, ఎప్పుడైనా విన్నారా? ఓకే, కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో తెలంగాణ కంపేర్ చేస్తే మాకు ఇంకా దానికంటే 1000 రెట్లు ఇంకా ఎక్కువ ఉంది. అక్కడ ఇక్కడ జరిగింది కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. సార్ ఎన్కౌంటర్ కంటే క్రూరంగా ఉంది. అక్కడ కూడా ఎన్కౌంటర్. ఇప్పుడు ఎర్రచందనం వాళ్ళని 20 మందిని పొట్టను పెట్టుకున్నారు కదా. కాదు, ఎటైనా ఎన్కౌంటర్ ప్రాణాలే కదా. వీళ్ళైనా ప్రాణాలే, వాళ్ళైనా ప్రాణాలే. హ్యూమన్ రైట్స్ కాపాడాలనుకున్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు 2 కళ్ళు సిద్ధాంతం అంటారు, 2 నాలుకల సిద్ధాంతం కూడా ఉంది. ఈ ప్రాంతానికి వస్తే ఇది మాట్లాడతారు, ఆ ప్రాంతానికి వస్తే అది కరెక్ట్ అంటారు. మరి దాన్ని ప్రజలు ఎట్లా నమ్మాలో ఎట్లా విశ్వసించాలో నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఎర్రచందనం కూలీల్ని మీకు పట్టుకుపోయి కాల్చిన బస్సుల్లో నుంచి ఇప్పుడు వాళ్ళు ఏమి పాపం కూలీలు బతకడానికి కోసం ఏదో వాళ్ళు ఎవరో 100 200 ఇస్తే బతకే దానికోసం వాళ్ళు ఏదో కష్టపడిపోతే కూలీలు పట్టుకొని పోయి ఎన్కౌంటర్లు చేసి ఇంకా వీళ్ళు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్నారంటే చాలా చోట్ల అక్కడ ఎర్రచందనం కూలీలు ఎన్కౌంటర్, ఇక్కడ మావోయిస్టులు ఎన్కౌంటర్ అంటారు. 2 అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళు అమాయకులు అంటే ఇప్పుడు వీళ్ళు గన్లు వెపన్లు పట్టుకొని వాళ్ళు వెపన్లు పట్టుకొని వాళ్ళ అంటే వీళ్ళు వెపన్లు పట్టుకోవడం తప్పు, అక్కడ వాళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెట్టండి. కేసులు పెట్టండి. మీరు ఎవరు వద్దంటారు? కరెక్ట్. పట్టుకొని పోయి బస్సుల్లో తమిళనాడు నుంచి పట్టుకొని వచ్చి వాళ్ళని కాల్చాల్సిన అవసరం లేదు కదా. ఓకే, మరి వాళ్ళు కూటు కోసమే పోతున్నాడు. వృత్తి వాడు ఏం చేస్తాడు చెప్పండి? కోటి విద్యలో కూటి కొరకే. పేదరికం అనేది ఎంత పనైనా చేయాలి. గవర్నమెంట్ కూడా తమాషాగా ఉంటాయి. రాజకీయ పార్టీలు సరే, తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ఏకంగా మావోయిస్టులు ఏంటది ప్రజల కోసం పోరాడుతున్నారని ఇక్కడ చెబుతున్నారు. మరి అక్కడ బాక్సైట్ వాటి వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్నట్టు జయలలిత గారు ఇక్కడ ఎర్రచందనం కూలీల భార్యలందరికీ ఉద్యోగాలు ఇచ్చారు అక్కడ. మరి రాష్ట్రాల మధ్య ప్రజల రాజకీయ పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలు ఇవన్నీ కూడా అదే. మరి ఇప్పుడు వైజాగ్ ఆ సైడ్ బాక్సైట్ దాంట్లో అదే నక్సలైట్లు ఆడబోరాడుతుంటే అది అన్యాయం అంటారు. మేము చిచ్చి తీరుతామని చెప్పి ఇండస్ట్రియలిస్ట్ ని కార్పొరేటర్లు ఎంటర్టైన్ చేస్తారు. మీరు మాత్రం ఇవ్వలేదంటలే కానీ అప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరున్నా కాదు, ఎవరున్నా కూడా అధికారంలో లేనప్పుడు ఒకటి చెప్తారు, అధికారంలో ఉన్నప్పుడు ఒకటి చెప్తారు. ఇది కాకుండా నిబద్ధతగా అతీతంగా ఉన్నారా అన్నది నా ప్రశ్న. మీ పార్టీ ఏమన్నా అతీతంగా ఉందా అన్నది డెఫినెట్ గా ఉంటది. అంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాబట్టి మీకు అధికారం రాలేదు కాబట్టి మీరు ఏదైనా చెప్పొచ్చు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సంగతి చెప్పండి. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరగలేదా సార్? కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరగలేదా? జరిగినాయని చెప్తున్నా, జరగలేదని చెప్పడం లేదా? నేనే జరిగినాయని చెప్తున్నాను. ఈవెన్ వాళ్ళు కూడా మావోయిస్టులైనా కూడా కొంతమంది ఇన్ఫార్మర్ల నేపంతో ఎవరినో అమాయకులను అది కూడా పద్ధతి కాదు. అది కూడా కరెక్ట్. ఈవెన్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. వాడు ఇన్ఫార్మరో కాదో తెలియదు, ఎవరో కొంతమంది వాళ్ళు ఉండే కొరియర్స్ వాళ్ళు పోయి చెప్పడం వల్ల వాళ్ళని చంపడం కూడా తప్పు. ఎవరినున్నా ప్రజాకోర్టులో వాడిని ఏదైనా భయపెట్టి ఇంకోటి చేసి చేయొచ్చు. కానీ చంపడం అనేది ఒక మనిషిని చంపాలనుకుంటే మనం మళ్ళా ప్రాణం పోయగలిగే శక్తి కూడా మనకు ఉండాలి. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు చంపే శక్తి మనకి ఎక్కడుంది చెప్పండి? అధికారం ఎక్కడుంది? కాబట్టి దాన్ని అందరూ ఆలోచన చేయాలా. ప్రజాస్వామ్యయుతంగా ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. కొంచెం లేట్ కావచ్చు, కొంచెం ఇది కావచ్చు, కానీ దాని విధంగా పోరాడాలనేది. కృష్ణారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. మాట్లాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మాట్లాడు. అందరు గుడ్ మార్నింగ్. ఇంతకు ముందు కాంగ్రెస్ లీడర్ మాట్లాడింది చూడండి, తనకు సూదులు పొడిచిండ్రు అది పొడిచిండ్రని. అదే మా కజిన్ బ్రదర్ సార్ సీజిన్ భాస్కర్ రెడ్డి 2006 లో పల్లిమేర జరిగింది. ఓకే.
బలిమేర జరిగినప్పుడు దాదాపు 3.5 రోజులు చెరువులో దొక్కిపెట్టింది ఆయన బాడీ, గ్రౌండ్స్ లో కానిస్టేబుల్ అయినా. అలాంటప్పుడు ఇదే కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు, కనీసం రాను కూడా రాలేదు. మేమందరం వెళ్ళి బాడీ అక్కడ వెళ్ళి వాళ్ళ ఊర్లో ఎంక్వైరీ చేసి తీసుకొచ్చుకున్నాం. 22 మంది కానిస్టేబుల్ చనిపోయినారండి, ఎవరు రాలేదు. ఈయన ఇప్పుడు ఈ రోజు సూదులు పడుతుందని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం నాకైతే అర్థం కావట్లేదు. ఏమంటారు, మావోయిస్టులు అట్లా చేశారంటారా కృష్ణారెడ్డి గారు మీరు చెప్పేది? 100% చేసింది సార్. ఎందుకంటే ఫస్ట్ ఆయనకు కాలుకి ఎన్కౌంటర్ అయితే ఒక బైక్ మీద కూర్చుంటే ఆ బైక్ అయినా సజీవంగా తీసుకుపోయి ఆ ఊర్లో అప్పచెప్పింది ఛత్తీస్గఢ్ దగ్గర. సజీవంగా మేమందరం వెళ్ళి మళ్ళీ అక్కడ రూరల్ ఎస్పీ అక్కడ వెళ్ళి మైక్ లో పెడితే అప్పుడు డెడ్ బాడీ చెరువులోకి వెళ్ళి అది మన ఒరిజినల్లోకి వెళ్ళి తీసి డెడ్ బాడీ అప్పుడు అప్పచెప్పిండ్రు. ఇలా వీళ్ళు అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక తీరు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడకుండా నిజమైన మాట మాట్లాడాలి. ఆ అమ్మాయి నిజంగా నక్సలేటా కాదా అది చెప్పమనండి. ఫస్ట్ నక్సలైట్ అయితే ఎన్కౌంటర్ కామన్ కదండి, కంపల్సరీ ఎన్కౌంటర్. ఇప్పుడు వాళ్ళు అట్లా అనకూడదు, కామన్ ఎన్కౌంటర్ పెట్టి చంపడం లోపల మీ దృష్టి లోపల కామన్ అండి. భారతదేశం లోపల చట్టము, రాజ్యాంగము, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పినల్ కోడ్ ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది అనే విషయాన్ని ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇండియన్ పినల్ కోడ్ మరి మావోయిస్టులను కూడా వాళ్ళని ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నట్టు అతని కృష్ణారెడ్డి గారు చెప్తున్నట్టు అతని సమీప బంధువులు చంపితే వాళ్ళని కూడా చట్టబద్ధంగా శిక్షించండి, ఎవరు వద్దనడం లేదు. వాళ్ళకు కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పినల్ కోడ్, భారత రాజ్యాంగం వర్తిస్తుంది. కానీ ఒక వాళ్ళు దొరుకుతే పట్టుకోవచ్చు, పట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఉదయం 8:30కు 9:30కు ఆ అమ్మాయి చనిపోయిందని ఒక టీవీకి లీక్ అవుట్ చేస్తారు పోలీసులు, సాయంత్రం 6:30కు ప్రకటిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిత్రహింసలు పెడతారు. 5:30కు ఎంఆర్ఓని పిలిచేసి పంచనామా చేస్తారు. ఇది ఆ పద్ధతి. ఒక్క నిమిషం, బాలయ్య గారు గజ్వేల్ నుంచి. బాలయ్య గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. సార్ అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. గుడ్, మాట్లాడండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ నేత మానకొండూరు నేత ఒకరు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిందంటే వారు రాజశేఖర రెడ్డి గారు చర్చలకు పిలిచిండు, లేదంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని తీసుకొచ్చేది నెత్తలు పెట్టిన రకంగా పిలుస్తున్న ఇంకో రకంగా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఎక్కడదని రాజశేఖర రెడ్డి పీరియడ్ లో జరగలేదా? అదే విధంగా అప్పుడు ఒకటి జరిగింది. అదేంటి అప్పుడు శేషాచలం గుట్టలల్లా అప్పుడు ఒక 15 మందిని రాజశేఖర రెడ్డి గారు సార్ మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ మా గజ్వేల్ మండలంలో అమ్దీపూర్ లో 10 మంది నక్సలైట్లను ఒక ఎన్కౌంటర్ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ కదా అని ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ ఏదో ఎన్కౌంటర్ చేస్తుందని చెప్పి అంటే పక్కల తాము వస్తే మనం రా అని చెప్పి జేబులో పెట్టుకుంటాం. రాజశేఖర రెడ్డి చంపిండు కాబట్టి చంద్రశేఖర్ రావు కూడా చంపుతారా బాలయ్య గారు? రాజశేఖర రెడ్డి చంపిండు కాబట్టి చంద్రశేఖర్ రావు కూడా చంపుతారా బాలయ్య గారు? మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మీది ఎంత నియోజకవర్గం అయితే మాత్రం మీరు ఆయన నియోజకవర్గ ప్రజలైతే మాత్రం చంద్రశేఖర్ రావు గారు చంపుతారా? ప్రభాకర్ గారు అది మాట్లాడదాం, ఎవరు ఏం చేస్తారు. రఘునాథ్ బాబు గారు కూడా మాట్లాడిన మళ్ళీ మీరు అందరికి సమానం చేస్తారు. రఘునాథ్ బాబు గారు చెప్పండి, బీజేపీ మాత్రం మిగతా రాజకీయ పార్టీలు 2 రకాల వర్షన్స్ 3 రకాల వర్షన్స్ చెబుతున్నా, బీజేపీ ఏం మాట్లాడలేదు, ఏంటి దీని అర్థం? ఇప్పుడు మేము ఎప్పుడైనా ఇటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకం, ఫస్ట్ పాయింట్. దానిలో ఇంకొక తీవ్రవాదం అంటే ఇప్పుడు అక్కడ చూస్తున్నాం కదా దేశాల్లో అవి వేరు. కానీ ఒకటి మరీ ఘోరంగా ఉంది అక్కడ. అది ఏందో ఆ మనుషులు చంపడం ఏందో, ఆ హత్యలేందో, అసలు దారుణం. మానవత్వం అనేది లేక లక్షల మంది ఇతర దేశాలకు వెళ్ళిపోవటం ఏందో. ఒకటి ఏంటంటే గ్యారంటీగా ఏ రాజకీయ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే మాట్లాడతారు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటే ఈ ఆకాశం కూర్చున్న ఓట్ల కోసం వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అందరూ. వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ వాళ్ళు, ఆయన మహేష్ కాంగ్రెస్ లో బయట ఉన్నాడు కాబట్టి అటు చేస్తున్నాడు. టీడీపీ కూడా బ్లడ్ ఈజ్ రెడ్ లేకపోతే ఇద్దరు ఒకటేనా అన్నారు. ఎన్టీ రామారావు గారే అన్నారు రెడ్ సాల్యూట్. వామపక్షాల గురించి కాదు, ఎక్స్ట్రీమిస్ట్స్ గురించి కూడా. కానీ ఒకటేంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీ మిత్రపక్షం అని తెలుగుదేశం పార్టీ ఇక్కడ మావోయిస్టులకి మద్దతుగా మాట్లాడారు. తెలుగుదేశం వాళ్ళు అక్కడ మరి మావోయిస్టుల నిషేధం ఎత్తేసారా? కాదు, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఒక మాట మాట్లాడతారు, నేను క్లియర్గా చెబుతున్నా. కానీ ఇదేంటి ఈ విషయంలో మాత్రం మేమైతే అప్పుడైనా ఒకే మాట మాట్లాడతాం. దానిలో మరి ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు ఓకే బోట్ కప్ ఎన్కౌంటర్లు తప్పే, దానిలో ఇంకొక రెండో విషయమే లేదు. కానీ
చాలామంది ఏది వాళ్ళని సానుభూతి పరులు, వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు చేసే ఈ ర్యాన్సమ్లు లేకపోతే ఎక్స్ట్రాక్షన్లు లేకపోతే ఈ అక్కడ ఎన్నో రకాల, ఇప్పుడు వాళ్ళకి నిజంగా ప్రజల్లో మద్దతు ఉంటే ఎన్నికల్లో గెలవచ్చు, ప్రజాస్వామ్యం ఇది. కానీ ఎన్నికల్ని ఓటేయకుండా డబ్బు ఖర్చు పెడతారు, వాళ్ళు ఖర్చు పెట్టారు, పోయిస్తారు, మీరు ఇంకేదో చేస్తారు, అవన్నీ వాళ్ళు చేయలేరు. మరి అట్లా బూటక ప్రజాస్వామ్యం నుంచి బయటపడాలి కదా. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు గత 10 ఏళ్లుగా ఏదన్నా డబ్బుతో ఎన్నికలు జరుగుతున్నాయేమో కానీ నాకు బాగా తెలుసు, ఒక 20 ఏళ్ల క్రితం, ఇది 20 ఏళ్ల క్రితం ఇంకా తీవ్రంగా ఉంది. ఆ రోజుల్లో ఏం ఖర్చులు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఎలక్షన్కి నువ్వు వెళ్ళొద్దు అంటే కూడా ఆగిన మనిషి లేడు. ఏది ఎన్నికలు బహిష్కరించండి అంటే కూడా వాళ్ళ మాటల్లా. అంటే దీని అర్థం వెరీ క్లియర్ ఏంటి, ప్రజాస్వామ్యంగా వాళ్ళకి ఇది మద్దతు లేదు. కానీ బలవంతంగా భయపెట్టి వాళ్ళ మద్దతు ఉంది. వాళ్ళు ఎంతమంది బుల్లెట్ ప్రూఫ్ కారుల్లో తిరుగుతున్నారంటే ఎక్కడో లేనాడి కోసం, వాడు అసలు నిజంగా ఉన్నాడో లేదో తెలీదు, దానికి భయపడి ఎంతమంది ఇలా తిరగాల్సి వస్తుంది, లేకపోతే ఇంత పోలీసు మోహరించాల్సి వస్తుంది. ఇక్కడ ఏమైందంటే ఒక్క ఈ ఇట్లాంటి నక్సలైట్ అనండి, ఉగ్రవాదం అనండి, తీవ్రవాదం అనండి, ఆయన్ని అణచాలంటే 1000 మంది పోలీసులు కావాలి. ఎందుకంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు, అసలు ఉన్నాడో తెలియదు. లెక్కేస్తే మావోయిస్టులు తెలంగాణలో 700 మంది 600 మంది 1000 లోపు ఉన్నట్టుగా లెక్కేశారు. మరి దాన్ని కంట్రోల్ అయితే నిన్న డీజీపీ అనురాగ్ శర్మ గారు అయితే అంత మేము కంట్రోల్లోనే ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, టీఆర్ఎస్ ఉద్యమం సమయంలో నక్సలైట్ల గురించి ఏం చెప్పారు, మావోయిస్టుల గురించి ఏం చెప్పారు, కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది సహజంగానే చర్చ అవుతుంది కదా. ఏమవుతుందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా అదే చేస్తారని నేను ఎవరైనా అదే చేస్తారు, అది అలా పద్ధతి ఇదైపోయింది. కానీ ఇది మాత్రం వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి రావాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నిజంగా సోషల్ కాజ్ కోసం మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా గందరగోళంగా ఉంది కదా పరిస్థితి. ఎందుకు ఫస్ట్ ఇక్కడ ఆంధ్రాలో ఉందండి, ఆంధ్రాలో ఇక్కడ అందరూ ట్రైన్ అప్ అయిపోయి వాళ్ళు ప్రజల నుంచి మద్దతు రావట్లేదు, వాళ్ళని దాదాపు ఎరాడికేట్ అయిపోయారు. దాదాపుగా ఏం చేశారు, కొత్త రాష్ట్రాలకు వెళ్ళారు, అక్కడ హైడౌట్స్ ఉన్న రాష్ట్రాలు చూసుకున్నారు, వాళ్ళు ఇంకా ట్రైన్ అప్ అవ్వాలా. కానీ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఈ ప్రజల మద్దతు లేదు, ఉంటే ఎన్నికల్లో గెలవచ్చు, కానీ వాళ్ళు స్లోగా తగ్గిపోతారు, కొన్నాళ్ళు నడుస్తుంటారు. ఖమ్మం నుంచి సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం. చెప్పండి, ఖమ్మం జిల్లాలో కూడా కొంత ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుంది కదా. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నర్సారెడ్డి గారు మరొకరు. హలో, ఏ ఊరండి? మహేశ్వరం నుంచి నర్సారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మాట్లాడండి. జవాబు చేయాలండి, అడగండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో 1000 మంది నక్సలైట్లు చంపారు ఒకరోజు. పోలీసులు చంపిందా? మీరు చెప్పేది కొంచెం కట్ అవుతోంది, మీ వాయిస్ కట్ అవుతుందండి, మీ వాయిస్ సరిగా లేదు, అది ఫోన్ ప్రాబ్లం అనుకుంటా. సత్యనారాయణ గారు ఖమ్మం నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్, ఇప్పుడు ఎన్కౌంటర్ల మీద మాట్లాడిండండి శివరామరెడ్డి గారు. అవును, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంపదని పక్క రాష్ట్రం వాళ్ళు తీసుకొని పోతుంటే వీళ్ళు సపోర్ట్ చేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్ ఉందండి? ఇక్కడ ఎన్కౌంటర్ జరిగితే దీన్ని ఎన్కౌంటర్ అని మాట్లాడారు, పక్క రాష్ట్రం వాళ్ళు మన సంపాదన తీసుకొని పోతుంటే దానికి సపోర్ట్ చేసిన వీళ్ళు కరెక్ట్ అసలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అయితే మరి ఎన్కౌంటర్ చేయొచ్చు అట్లా ఎవరైనా ఏం చేస్తారండి? అదే ఇప్పుడు నన్ను కొడతానికి వస్తే మీరు వచ్చిరనుకోండి, నన్ను కొడతానికి నేను ఊరుకుంటాను మిమ్మల్ని. అది సత్యనారాయణ గారు పక్క మన ఆస్తులు ఏదైనా పోతుంటే చట్ట ప్రకారంగా మనం ఏవో కేసులు పెట్టి ఇచ్చేస్తాము, అంతేగాని పక్క రాష్ట్రం వాళ్ళు తీసుకుపోతున్నారు అంటే ఇప్పుడు చైనా వాళ్ళు మన దాంట్లో చాలా ఆక్రమించుకున్నారు. మరి ఇప్పటి వరకు ఏం చేశారంటే మన ఇండియా వాళ్ళు? అమాయకులు, వీళ్ళతో ఏమి లేవు, కూలివాడి మీద అయితే ఇంత దౌర్జన్యం చేసి ఎన్కౌంటర్ చేయొచ్చని మీరు అంటారే, మరి పక్కన పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ చైనా వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, ఏం చేస్తున్నాం మనం? ఇలాగే ఫైర్ చేస్తున్నామా, చంపుతున్నామా? ఇది వైఎస్ఆర్ పార్టీని ఏదో బ్లేమ్ చేసి నువ్వు సింపథైజర్స్ ఉండొచ్చు టీడీపీ, అయినా అర్థం చేసుకుని మాట, ఎవరి ప్రాణమైనా ప్రాణం పోయలేనప్పుడు తీయడానికి ఎవరికి అధికారం లేదనేది మా వాదన. ఇప్పుడు టీఆర్ఎస్ అప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు మేము అనేది ఏమిటంటే ఏదైతే జరిగిందో ఎన్కౌంటర్ అనేది దురదృష్టకరం, అది జరగటానికి వీలు లేకుండా. రెండవది మా నాయన నరసింహారెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, అయ్యా ఆ ఎన్కౌంటర్ అనేది ఏదో రకంగా జరిగిందొచ్చు, దాని మీద విచారణ జరిపిస్తాం,
ఏదైనా చర్య తీసుకుంటానికి ఉన్నాము అని అన్నింటి మాట చెప్పింది. ఇక రెండవది మా ప్రభాకర్ గారితో పౌర హక్కులకు సంబంధించినటువంటి ఎటువంటి భంగం జరగకుండా నా పాలన వచ్చినట్టయితే గ్యారంటీ అనేటువంటి ఒక మాట చెప్పాడు. ఆ రోజు కేసీఆర్ అనేది ఏమిటంటే, నేను ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి కన్నా పౌర హక్కుల నేతగా ఉండటానికి నేను ఇష్టపడతా అనేటువంటి ఆయన మొదటి నుంచి కూడా ఆయన జీవితంలో ఉండేటువంటి ఒక చరిత్ర విషయం ప్రస్తావిస్తారు. ఉద్యమ మహేష్ గారు చెప్పాడు. మరి అక్కడ రవీంద్ర అది ఇక్కడ అబిడ్స్ లో మీటింగ్ పెట్టుకునే లేదు, అది సుందర విజ్ఞాన కేంద్రంలో, అదే సుందర విజ్ఞాన కేంద్రంలో వారు ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో, తీవ్రవాదులు ఉన్నప్పుడు పోలీస్ దాంట్లో ప్రతి దాంట్లో ముఖ్యమంత్రి జోక్యం ఉంటాడండి. కాబట్టి పోలీసులు ఏదైతున్నదో పోలీసుల చర్య వాళ్ళు తీసుకుంటా అంటారు. ఒకవేళ వాళ్ళు వచ్చి తీవ్రవాదులు వచ్చి మేము కాదు ఇట్లా సమావేశం నిర్వహిస్తామంటే దాన్ని రిలాక్సేషన్ చేసి ముఖ్యమంత్రి వస్తుంది కావచ్చు. ఆ రకమైనటువంటి భావంతో మొత్తం ప్రభుత్వం మీదనే మొత్తం ఎండగట్టేస్తామని అంటే ఇవాళకైనా ప్రభుత్వం మహేష్ తోటి ప్రభాకర్ తోటి చెప్తున్నా, ఇవాళ గుండె మీద చేసుకొని చెప్తే ఇవాళ ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే ప్రజల ప్రభుత్వం అనేటువంటి ఒక మాట, ప్రజల ప్రభుత్వం సుధాకర్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ జరగని విధంగా ఒక ప్రపంచ పెట్టుబడిదారులకు ఇది ఒక స్వర్గాధామం కాబోతా ఉంది మీ విధానాల ద్వారా. ఏం చేసిండు మీరు ఇప్పటి వరకు? ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయరు. వేలాది మంది రైతులు చచ్చిపోతే కనీసం మాట్లాడరు. ఉద్యోగాల విషయంలో 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి 2000 3000 వేస్తారు. పెట్టుబడులకు సంబంధించిన విషయానికి వస్తే ఎర్ర తివాచ్ అని చెప్పేసి టిఎస్ ఐపాస్ అని చెప్పేసి లక్షలాది ఎకరాల భూమిని వాళ్ళని కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు దళితులకు 3 ఎకరాల భూమి అంటే ప్రజల నుంచి కొని ఇస్తామంటారు. ఏ ఒక్క విషయంలో మీరు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా నేను పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నాను. మీకు అవకాశం వచ్చినట్టు మాట్లాడండి. నేను అనేది ఒక్కొక్క దాని విషయంలో తీసుకున్నాం. ఇలా ప్రజలకు నమ్మకం కలిగేటట్టుగా పౌర హక్కులకు భంగం కలగకుండా ఉండేటువంటి రీతిగా పాలన జరుగుతుంది. ఇలా పోలీసుల వ్యవహారం వస్తే ఇలా ఉగ్రవాద చర్యలు కానీ తీవ్రవాద చర్యలు కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నమాట వాస్తవం. దానికి అనుగుణంగానే పోలీస్ వ్యవస్థ అంతా కూడా ప్రక్షాళన చేసి దానికి అనుగుణంగా జీబులు ఇచ్చడం అనేటువంటిది జరుగుతుంది. అంతే తప్ప కేవలం ఏదో ప్రజాప్రతినిధులకు భయ ఆందోళన ఉండటం వల్ల బుల్లెట్ ప్రూఫ్ కార్డులు ఇచ్చినటువంటి మహేష్ ఆరోపణకు సరైనది కాదు. రెండవది మా ప్రభాకర్ గారు మొదటి నుంచి కూడా మేము ఎందుకొరకంటే పౌర హక్కులకు సంబంధించి మా ప్రభుత్వమే అసలు వామపక్ష భావాలు కలిగినటువంటి ఒక ప్రభుత్వం. తీసేస్తానంటే ఉద్యోగులను తీసేస్తానంటే తెలంగాణ వచ్చేదా? ఇవాళ 50 రోజులు సమ్మె చేస్తే 1100 మంది చరిత్రలో సుధాకర్ రెడ్డి గారు రాజ్యాధికారం కొరకు జరిగిన ఒక్క నిమిషం సార్ చరిత్రలో రాజ్యాధికారం కొరకు జరిగిన సమ్మెలు కూడా చర్చలు జరిగినాయి. ఈ ప్రాంతం వరకు మీరు ఉండండి, ఈ ప్రాంతం వరకు ఈ సమయం వరకు మేము ఉంటాం, ఈ సమయం వరకు మీరు ఉండాలని ఉన్నాయి. కానీ ఆర్థిక సమస్యల ఇట్లా మాట్లాడుతుంటే 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక గుంటెడు నీళ్లు రాలేదు. రాకుండా మీరు కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతంలో మనోహర్ రావు గారు అట్లాంటా నుంచి, మనోహర్ రావు గారు అమెరికా నమస్కారం పెద్దలందరికీ. అసలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు నక్సలైట్ దేశభక్తులు అన్నారండి. మరి రాజశేఖర రెడ్డి గారి అధికారం వచ్చినప్పుడు నక్సలైట్లను పిలిపించినప్పుడు డీజీపీ స్వర్ణదీప్ రాయండే కదా నీదాక్షను చంపించిండు. మరి ఇప్పుడు వచ్చేసి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా మా ఈ వామపక్ష భావాలు అన్నారు, నక్సలైట్లకు మేము ఇది చేస్తామన్నారు. అక్కడ చూస్తే అది ఎన్కౌంటర్ అంటే ఇక్కడ అమెరికా లోపల ఎన్నో అటాకులు నేను చూసిన టెర్రరిస్టులు చేసినప్పుడు ఇక్కడ పోలీసింగ్
ఫస్ట్ చాలా మటుకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఎప్పుడైతే వాళ్ళకి ప్రమాదం ఉందో అప్పుడు షూట్ చేసేస్తారు. సూర్యాపేట లోపల టెర్రరిజం జరిగినప్పుడు అది ఎన్కౌంటర్. మరి ఇక్కడ ఒక పోలీసు కూడా గాయపడలేదు, మరి ఇక్కడ ఇద్దరిని చంపేసేసిండ్రు. అందులో అమ్మాయిని ఏదో చేసిందని మేము అబ్రాడ్ ఉంటాం కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం మీద కూడా యువతకు అసంతృప్తి వచ్చిందని. ముఖ్యంగా దేశంలో యువత ఎందుకు టెర్రరిజానికి అవుతుంది, దోపిడీ విధానాన్ని ప్రభుత్వాలు ఆలోచించి ఇది చేస్తే యువతను మంచిగా వాడుకోవచ్చండి, మనం దేశం కూడా బాగుపడుతుంది. రైట్. మరి రైట్. ఇక మరొకరు శ్రీరాములు గారు సికింద్రాబాద్ నుంచి. శ్రీరాములు గారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసి మళ్ళీ తొలి ఎన్కౌంటర్ తోటి ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ప్రభుత్వం. రైట్. ఒక్క నిమిషం మహేష్ గారు, మీరు మాట్లాడిందా గజ్వేల్ నుంచి కూడా మీ మీద చాలా ఘాటుగా విమర్శలు చేశారు, మీరే సమాధానం చేస్తారు మహేష్. గజ్వేల్ బాలయ్య గారి కంటే ముందు హైదరాబాద్ నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడిండ్రు వాళ్ళ సోదరికి ఎవరు బంధుకి జరిగినటువంటి ఉదంతం మీద. అది తీరని లోడ్స్ ఎవరు దానికి కాదనేది లేదు. అట్టాని ఈ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా ఒక సోషల్ జస్టిస్ కోసం ఐడియాలజీ బేస్తో పనిచేసే పార్టీగా మీకు ఎక్స్ట్రీమిస్టులను సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే బంగారు తెలంగాణ అనేక ఆశల పల్లికలో ఈ ప్రజల్ని మోసుకుపోయే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒకటి, సుధాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం వస్తుంది మీ దగ్గర, చేసిన ప్రయత్నం ఒకటి మీరు చర్చల రూపంలో చేసి ఈ సమస్యకు సమూలంగా తెలంగాణలో ఎన్కౌంటర్ ఉండకూడదు, తెలంగాణలో రక్తపాతం ఉండకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక మీరు అన్నారు పౌరాకుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండడానికి ఇష్టపడతా అని. ఇంతకుముందు నేను చెప్పిన బాలింగపల్లి ఉదంతమే కాదు, మనం విమలక్క మాట్లాడండి. మీరు రక్తపాతాన్ని ప్రోత్సహించేటట్టుగా మీ పాలన ఉన్నది అని అంటే మా రక్తపాతం ఏందో చూపించు. కానీ మేము మాట చెప్పినాం కాబట్టి ఎటువంటి పోరాటాలు లేకుండా స్వచ్ఛమైనటువంటి ఒక తెలంగాణ తీసుకొస్తాం, అవినీతి రహితమైనటువంటి ఒక పాలన ఇస్తాం, నిర్మూలన చేస్తాం అనేటువంటి ఒక మాట చెప్పినటువంటి వాళ్ళని అడుగులు వేస్తున్నాం. అడుగులలో మీరు ఇప్పుడు విమలక్క తెలంగాణ కోసం మీ పాలన విమలక్క తెలంగాణ కోసం కొట్లాడితే మనందరికి ఎరికే కదా. విమలక్క మీద కామారెడ్డి విషయంలో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నదని కుట్ర కేసు పెట్టిన వాట వాస్తవం కదా. ప్రభుత్వం మీద బీడీ కార్మికుల తరపున పోరాటం చేసినందుకు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినందుకు ఆ కేసు పెట్టింది వాస్తవం కదా. అది మీ ప్రభుత్వం కదా, కేసీఆర్ గారు కదా పెట్టింది. ఎందుకు మాట్లాడతారు మీరు? ఇంకా చెప్తాను ఇప్పుడే ప్రభాకర్ అన్నాడు కేసు పెట్టవలసిందే, దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే రాజ్యాంగం ప్రకారంగా. రాజ్యాంగం ప్రకారం తప్ప ఒక్క నిమిషం ప్రశ్నించే గొంతును అది మీడియా మీకు వ్యతిరేకంగా రాస్తే వాళ్ళ మీద ఆంక్షలు పెట్టాలి. అట్లనే ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు మాట్లాడితే వాళ్ళ మీద ఈ రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మంచి రావు సుధాకర్ రెడ్డి గారు. ఈ సమాజం అది కోరుకుంటాలే. తెలంగాణ ప్రజల ఇవి కోరుకొని విమలక్క లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టమను, లేదా ఇంకొంతమందిని మీడియా మీద ఆంక్షలు విధించమను ఈ సమాజం మీకు ఓట్టేసి గడిపేయలే. విమోచన దినం సందర్భంగా వినండి, ఎక్కడ విమోచన సార్? 7వ విమోచన సెప్టెంబర్ 17 వినాయకుడు ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు సెప్టెంబర్ 17 మీరు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మౌనం వహిస్తున్నాడు? ఎంతమంది అమాయక ప్రజలను కాల్ చంపేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణను బలవంతంగా భారతదేశంలో కలుపుకున్నాడు. ఒకసారి చరిత్రను చూడండి. అది ప్రభాకర్ గారు సుధాకర్ రెడ్డి గారు అది మాట్లాడితే విషయమే. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీరోచితంగా పోరాడుతూ ఉంటే ఈ పోరాటం మహత్తర చైనా వైపు దారితీస్తుందనే ఒక దృష్టితోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం లోపల సెప్టెంబర్ 13 రోజున ఒక సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు దాదాపు 2-3 వేల మంది ప్రజలను, సామాన్య ప్రజలను చరిత్ర నాటి వల్లభాయ్ పటేల్ కు కేంద్ర హోంశాఖ మంత్రి నాయకత్వం వల్లభాయ్ పటేల్ అనుకూలంగా మార్చుకుంటానంటే ఎట్లా ప్రభాకర్ గారు? దురదృష్టం ఏంటంటే బీజేపీ వాళ్ళ చరిత్రను ఒకవైపు తీసుకెళ్తారు, ఇంకో వైపు తీసుకెళ్తారు. వాస్తవంగా చూడాలని చెప్తున్నాను తప్ప బీజేపీ వాళ్ళు చేస్తున్న విమోచన దినోత్సవం కరెక్టా, లెఫ్ట్ పార్టీలు చేస్తున్న జర్నలిస్టులు పరిశీలించండి, మీలాంటి మేధావులు పరిశీలించండి. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో కొంతమందికి
ఈ దేశం కన్నా చైనా మీద ఎక్కువ ప్రేమ. చైనా వెళ్ళిపోవచ్చు, ఎవరు కాదంటారు, వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోరు. సరే, చైనాలో మానవ హక్కులే ఉండవు, మానవ హక్కులే ఉండవు. అక్కడ కార్మికుల్ని ఎలా చూస్తున్నారో, అక్కడ ఎలాగా కంపారిటివ్ గా చైనా కంటే చాలా బెటర్ అండి. కార్మికులు ఎలా చూస్తున్నారు, అక్కడ ప్రజాస్వామ్యం ఈ మాత్రం స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. మీకు సమాచారం మొన్న జరిగింది, కమ్యూనిస్ట్ పార్టీని విమర్శించారన్న కారణంగా 10 ఏళ్ళు జైలు శిక్ష కేశవరావు గారు. 1976 అక్టోబర్ 12 తర్వాత మావో చనిపోయిన తర్వాత మీరు చెప్తున్న విషయాలన్నీ జరిగినాయి. 1976 తర్వాత మావో ఉన్నప్పుడు సాంస్కృతిక విప్లవం పేరు మీద మేధావుల్ని వాళ్ళ మీద కాల్పులు జరిపి నుంచి 76 వరకు మావో హయాంలో జరిగిన కల్చరల్ రెవల్యూషన్ గురించి ఏం చెప్తారు? కల్చరల్ రెవల్యూషన్ లో ప్రజలందరూ సమానతంగా మార్చాడు దాన్ని. డెంగ్ జియావోపింగ్ అనే ఒక పెట్టుబడిదారి వచ్చేసి వాళ్ళ జరిగిన పరిణామాలన్నీ జరిగినాయి. చైనాను మనం పరిశీలిస్తే అటువంటి హక్కులు ఇక్కడ పని చేయకుండా హక్కులు లేని దేశానికి పోయి తెలంగాణను అటువంటి హక్కులు లేని దేశానికి చంద్రశేఖరరావు గారు ప్రయత్నిస్తారు. 76 తర్వాత ఉన్న చైనా గురించి మాట్లాడాలి. వాస్తవాన్ని చెప్తున్నాను నేను. పరిశీలించండి. ఇప్పుడు వీళ్ళందరంటే రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మీలాంటి మేధావులు పరిశీలించండి. 76 కంటే ముందు 76 తర్వాత 76 ముందు కల్చరల్ రెవల్యూషన్. ఒకసారి మీరు ఇంగ్లీష్ కాకుండా కూడా రంగనాయకమ్మ గారు రాసిన పుస్తకాన్ని లేదా క్రాంతి ప్రచురణలు వాస్తవాల ఆధారంగానే పుస్తకాలు రాస్తారు. 1919లో తెలంగాణలో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే మా తెలంగాణలో అనిపిస్తారు మాట్లాడేది 50% మంది అవునని 42% మంది కారణం క్వశ్చన్ లైవ్ షో కొనసాగుతుంది.